మహోన్నతుడైన దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మా ఇదిగో వాక్యము అనే యొక్క ఛానల్ ద్వారా వాక్యం ఉంటున్న మిమ్మల్ని దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి ఉదయకాల సమయంలో అందరికీ కూడా సలోం, ప్రభు నామంలో సలోం, ప్రైజ్ ద లార్డ్. ఇక ఈరోజు వాక్య సందేశం చూస్తే ప్రియ సహోదరులారా, దేవుడు చేసిన అద్భుత కార్యాలు అనేకమైనవి. దేవుడు మానవుడికే కాదు, ప్రకృతికి కూడా అద్భుత కార్యాలు చేయబట్టే ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు నిలబడగలిగాయి. దేని స్తోత్రం, హల్లెలూయా. అదొక గొప్ప అద్భుత కార్యం. అలాగే భూమి మీద అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. ప్రకృతికి చేశాడు, మనుషులకు చేశాడు. గ్రంథకర్తలు అనగా మనకంటే ముందుగా దేవుని యొక్క సేవ చేసిన మహా సేవకులు, భక్తులు చెప్పే మాట, దేవుడు చేసిన కార్యాలు రాయడానికంట ఈ గ్రంథం సరిపోదంట, ఈ భూమే సరిపోదని గ్రంథకర్తలు చెప్తూ ఉంటారు. అది మనం నమ్మాలి. నిజమే, ఎన్ని అద్భుత కార్యాలు చేశాడండి దేవుడు. పంచభూతాలను తన ఆధీనంలో పెట్టుకొని, పంచభూతాలంటే ఏంటి? పంచభూతాలంటే ఆకాశము, భూమి, నీరు, నిప్పు, గాలి, హల్లెలూయా. ఇవి పంచభూతాలు. అంటే మానవునికి నిత్యము అవసరమైనవి అవి. మానవునికి నిత్యము సహాయం చేసేవి అవి. మానవునికి కోరికలు తీర్చేవి కూడా అవే. ఎందుకంటే ఆకాశం ఏం చేస్తుంది? దేవుడిచ్చిన సమయంలో వర్షాన్ని కురిపిస్తుంది. ఆ వర్షము భూమి మీద పడి మనం ఏ విత్తనాలు అయితే వేస్తున్నామో అవి మొలకెత్తింపజేసి మానవుడికి ఆహారంగా చేస్తుంది భూమి. ఆకాశం చేసే పని అది. భూమి చేసేది మనం వేసే ప్రతి విత్తనము ఫలింపజేసి అది మనకి ఆహారంగా అందిస్తుంది. అది తినట్లేదు, భూమి తినట్లే, మనకు అందిస్తుంది. దేని స్తోత్రం, హల్లెలూయా. మనకు అందిస్తుంది. ఇక మూడవది గాలి. మనకి కావాల్సినదే. దానికి మనం పెట్టే పేరు ఆక్సిజన్. అది ఎక్కడ పెడతారు? ఆసుపత్రుల్లో ప్రమాద స్థితిలో ఉన్న వరకు పెడతారు. ఈ గాలి దేవుడి చేత చేసిన అద్భుత కార్యం. గాలి లేకపోతే మనం ఒక్క క్షణం కూడా జీవించలేము. వేసవి కాలంలో మనం పడే బాధలు అందరికీ తెలిసే కదండి. ఈరోజంటే ఏసీలు వచ్చేసాయి, ఇంకేదో సౌకర్యాలు వచ్చేసాయి. కానీ పూర్వం ఏ ఉండేవి కాదు. దేవుడు ఇచ్చిన, ప్రకృతిలో ఇచ్చిన గాలి మానవుడికి తెప్పరలు చేసేది, నెమ్మది కలిగించేది, చల్లగా కదా. ఇక నీళ్లు లేకపోతే మానవుడు భూమి మీద ఒక క్షణం కూడా బ్రతకలేదేమో. బ్రతికినా కొంతకాలమే బ్రతకొచ్చు, కానీ కొంతకాలమే. కొంతకాలం కూడా కాదు, కొన్ని నిమిషాలు మాత్రమే బ్రతకగలరు. నీళ్లు లేకపోతే ఏది కూడా జరగదండి. మనం ఆహారం భుజించేటప్పుడు నీళ్లు తాగకపోతే గొంతుకులో ఆహారం ఉండిపోద్ది. అలాగే నిప్పు, అది లేకపోయినా మనకు ఆహారము రావు. అంటే టోటల్గా చేసేది ఏంటంటే దేవుడు మానవుడికి కావాల్సిన అద్భుత కార్యాలు అనేకమైన మనం చెప్పక్కర్లేదు. వీటన్నిటినీ ఒక పక్క పెడితే నీ నమ్మకం నిన్ను కాపాడుతుంది అంటాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటువంటి వ్యక్తిని మనం ఈరోజు వాక్యంలో చూసుకుంటాం. అందుకే అంటున్నాను, ఆయన చేసిన అద్భుత కార్యాల్లో ఇదొకటి మానవునికి. ఆ వ్యక్తి మనం చూస్తాం. ఆ వ్యక్తి ఎవరు? గొప్ప బలశాలి, ధైర్యవంతుడు. అతని చేతిలో ఖడ్గము అనగా కత్తి ఉంటే అవతల వాడు ఎవరైనా సరే భయపడి లొంగవలసిందే. అలాంటి వ్యక్తి. కానీ ఇంటికి వెళ్ళి తన నిజ స్వరూపం చూసుకుంటే తనకి కలిగిన వ్యాధి అది కానీ జనానికి తెలిస్తే, అప్పట్లో, ఇప్పుడు కాదు, ఇప్పుడంతా కలిసిపోయావు మంచిది. అప్పట్లో ఆ కుష్టు వ్యాధి కలిగిన మనిషిని ఊరికి చివారి పెట్టేవారు.
అలాంటి వ్యాధి కలిగిన వాడు నయమాన్. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. అది ఎలీషా గారు ప్రవక్తగా ఉన్న దినాలలో జరిగిన అద్భుత కార్యము. ఈయన ఎవరు? సిరియా దేశానికి సైన్యాధిపతి. అతన్ని చూసి రాజే భయపడేవాడు, ఆ దేశపు రాజు. అలాంటి వ్యక్తికి కలిగిన రోగాన్ని ఒక చిన్న పిల్ల ద్వారా ఆ పిల్ల తన భార్యకు తెలిపితే ఆ భార్య ఈయనకు చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆయన ఏం చేశాడు? ఆ మాట విన్నాడు. విని సైన్యముతో తగు బహుమతులు పట్టుకొని సోమరాన్ దేశానికి వచ్చాడు. ఎక్కడికి? ఎలీషా గారు ఉన్న ప్రదేశానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన ఒక తలంపు తెలిసాడు. ఎందుకంటే నేను వస్తున్నాను కనుక నాకు ఎదురొస్తారు అనుకున్నాడే. కానీ ఇప్పుడు సంగమా, నీవు నమ్మితేనే అద్భుత కార్యాలు చూస్తావు, నమ్మకపోతే లేదు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు చూడాలంటే ముందుగా నీలో నమ్మకం ఉండాలి. అక్కడ గర్వాన్ని ప్రదర్శించాడు నయమాను. ఓ క్రైస్తవుడా, ఈరోజు నీవు ఆలయానికి వెళ్తున్న నీవు, ప్రార్థిస్తున్న నీవు, 10 మందికి ప్రార్థన చేస్తున్న నీవు, 10 మందికి వాక్యాన్ని వినిపిస్తున్న నీవు, 10 మందితో కలిసి మాట్లాడుతున్న నీవు, నీలో గర్వంగానే ఉంటే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు, దాన్ని అంగీకరించాడు. జాగ్రత్త ప్రియ సహోదరులారా. గర్వాన్ని ప్రదర్శించాడు కనుకనే దేవుని యొక్క ఆత్మ ఎలీషాతో మాట్లాడినప్పుడు ఎలీషా గారు ఆయన ముఖం కూడా చూడలేదు. ఒకటే మాట అన్నాడు, వెళ్ళి ఆ వ్యక్తి వచ్చాడు అని తెలియజేస్తే ఆ వ్యక్తిని వెళ్ళి ఎదురుగా ఉండను యోర్దాను నదిలో 7 మార్లు స్నానం చేసిరా అని చెప్పాడు. ఆయన గద్దించాడా, తిట్టాడా, ఇలాంటి కుష్ఠరోగాన్ని దూరంగా పెట్టాడా? లేదు. ఈ మాట ఆయనకి బాధ కలిగించింది. ఎప్పుడైతే బాధ కలిగించింది అంటాడు, మా దేశంలో నదులు లేవా? ఇంకా గర్వం పోలే ఆయనకి. ఈరోజు క్రైస్తవుడా, నీవు ఫలితం పొందుకోలేకపోవడానికి కారణం ఏంటంటే నీ వెనక నీకంటే ముందుగా నీలో గర్వం ఉన్నదేమో, అహంకారం ఉన్నదేమో చూసుకో. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అది పనికిరాదు. ఎవరైనా సరే దేవుడి దగ్గర మనం ఉంటున్నామంటే గర్వము, అహంకారము, నిర్లక్ష్యము, మూర్ఖత్వము దేవుడికి ఇష్టం కాదు. అవన్నీ దేవుడి యొక్క కార్యాలు పొందుకోవాలంటే ఇవన్నీ అక్కడే విడిచిపెట్టి రావాలి. ఎంతమంది విడిస్తున్నారో నాకు తెలియదు. ఓ క్రైస్తవులారా, స్త్రీలు కానీ, పురుషులు కానీ, సువార్తులు కానీ, సేవకులు కానీ, విశ్వాసులు కానీ, ఈ మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నేను 100 మందికి ప్రార్థన చేసేస్తున్నానండి, 1000 మందికి నేను వాక్యం బోధించేస్తున్నానండి, 1,00,000 మందితో నాకు వాక్య పరిచయం ఉందండి చెప్పుకోవడం గొప్పతనం కాదు. నీలో గర్వం ఉంటే, నీలో అహంకారం ఉంటే, నీలో మనిషిని ఎదటి వాడిని ద్వేషించే గుణం ఉంటే ఖచ్చితంగా నువ్వు చేసిన ప్రార్థన భూమి మీద ఉండిపోదు. జాగ్రత్త. ఈ నయమాన్లో కలిగిన అహంకారం ఏమైందంటే ఆత్మ మాట్లాడింది, ఆయన ముఖం కూడా చూడలేదు. వెళ్ళి యోర్దాను నదిలో స్నానం చేయని చెప్తే ఆయనకు బాధ కలిగి పక్కన ఉన్న సైనికుడితో మాట్లాడుతున్నారు, తిరిగి వెళ్ళిపోదాం మన దేశానికి, తిరిగి వెళ్ళిపోదాం అని గద్దింపుగా చెప్పినప్పుడు, గర్వంగా చెప్పినప్పుడు అతనిలో దేవుని యొక్క ఆత్మ ప్రవేశించి మాట్లాడించింది. ఎవరు? పక్కన ఉన్న సైనికుడు. ఆయన అంటాడు, అయ్యా నువ్వు ఒక ఏమైనా అద్భుత కార్యాలు చెయ్యాలి అంటే ఏదైనా కోరుకున్నాను అనుకో దైవజనుడు, నువ్వు చేయకుండా ఉంటావా అంటే నేను చేస్తాను కదా అన్నాడు. కానీ నేను ఏమీ కోరుకోలేదు, నీ దగ్గర నుంచి ఏమీ తీసుకోలేదు. ఆయన చెప్పింది ఏంటంటే 7 మార్లు నువ్వు స్నానం చేయమన్నాడు. ఇవన్నిటికంటే గొప్పతనం చిన్నదే కదా, ఆ చిన్న పని నువ్వు చేయంటే సరే సైనికుని మాటకు లోబడ్డాడు. అది కూడా దేవుడు పలికించింది. ఎందుకు చెప్తుందంటే ప్రియ సంగమా, నీవు నశించిపోవడం, నీవు కృషించిపోవడం, నీవు పాతాళంలో పడిపోవడం, నీవు అగాధంలో పడిపోవడం, నువ్వు చీకటిలో పడిపోవడం నిండు పుట్టించిన దేవుడికి ఇష్టం కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది జ్ఞాపకం చేసుకుని క్రైస్తవులైన మీరు, నిన్ను కాపాడుతున్న దేవుడికి ఇష్టం కాదు. అందుకే క్రీస్తు అంటాడు, ఏ గొర్రె కూడా నశించడం నాకు ఇష్టం కాదంటాడు. అందుకే కదా 99 గొర్రెలు విడిచిపెట్టి ఒక్క గొర్రె కోసం క్రీస్తు వెళ్ళాడు. వెళ్ళవలసిన పని లేదు. ఆ ఒక్క గొర్రె నువ్వే ఏమో, ఈరోజు నేనేనేమో, లేకపోతే వాక్యం ఉంటున్నా మీరేనేమో. జాగ్రత్తగా గమనించుకోండి.
అందుకే వెళ్ళి ఎప్పుడైతే ఆ స్నానం చేశాడు, 6 మార్లు స్నానం చేశాడు, కార్యం జరగలేదు. అప్పుడు మరలా విసుక్కుంటే మరలా దేవుడు ఆత్మ ఆ సైనికుడితో అయ్యా 6 మార్లు నువ్వు ములుగావే, ఇంకొక్క మారు ఒక్కసారి ఉండిపోయింది. నీవు మునిగితే ఆ దైవజనుడు చెప్పినట్టుగా కార్యం చూస్తావు అని చెప్పినప్పుడు ములుగాడు. పసివాని దేహం వల్లే ఆయన దేహము ఏమైంది, శుద్ధీకరణ అయ్యింది. అప్పుడు అంటున్నాడు ఈ వ్యక్తి అంటున్నాడు, దైవజన్ని మెచ్చుకుంటూ దేవుని మెచ్చుకుంటూ అంటున్నాడు, అక్కడున్న మనుషులతో అంటున్నాడు, మనం పూజించే దేవతల కంటే దేవుళ్ళ కంటే ఇశ్రాయేలును పరిపాలిస్తూ ఇశ్రాయేలును కాపాడిన ఇశ్రాయేలుకు దేవుడే ఉన్న యెహోవాయే తప్ప ఈ లోకంలో ఈ ప్రపంచంలో మరొక దేవుడు లేడు అని ఒక నిర్ణయాదం చేశారు. దేశత్వం ఈయనెవరు, ఒక అన్యుడండి. ఎంత గొప్ప మాట అది. ఈరోజు క్రైస్తవుడా, నీ జీవితంలో దేవుడు కార్యం చేసినా ఆలస్యం చేసినా ఒకవేళ చేయకపోయినా నా దేవుడే గొప్పవాడని చెప్పగలుగుతున్నామా? లేదండి. కార్యం చేస్తేనే దేవుడు, బహుమానం ఇస్తేనే దేవుడు. ఏది ఇవ్వకపోతే అంతే సంగతులు. చూస్తావు, ఒక వారం చూస్తావు, ఒక 10 రోజులు చూస్తావు, ఒక నెల రోజులు చూస్తావు, లేదంటే ఒక 6 నెలలు చూస్తావు, కార్యం జరగలేదు, అక్కడితో బంద్. బైబిల్ ఏం బోధిస్తుందంటే అందుకంటున్నాడు, నువ్వు నమ్మితే అద్భుత కార్యాలు చూస్తావు. నమ్ము. ఓ క్రైస్తవుడు ఈ వాక్యం ఉంటాడండి. నీవు ఒకవేళ ఇంకా నీలో నమ్మకం లేదా, నమ్మకం చేసుకో, నమ్ము. ఎప్పటికైనా నా దేవుడు నాకు సాయం చేస్తాడు. ఒకవేళ నీ తరంలో నీకు చేయకపోయినా నీ వెనకాల ఉన్న సైన్యం అనగా నీ బిడ్డలకు దేవుడు సహాయం చేస్తాడు. దావీదు ఆశించాడు ఆలయం కట్టాలని, కట్టాడా? కట్టనిచ్చాడా దేవుడు? ఎందుకో తెలుసా? ఆయన చేతులు రక్తంతో నిండి ఉన్నాయి. దావీదుగా 43 యుద్ధాలు చేశాడు. అంటాడు దావీదుతో, నీవు సామాగ్రిని మాత్రమే సమకూర్చగలవు కానీ ఆలయాన్ని కట్టలేవు. నీ యొక్క సైన్యం అనగా నీ కడుపును పుట్టిన బిడ్డలే ఈ యెరూషలేమును కడతారని ఇచ్చిన మాటకి దావీదు లోపడ్డాడు, భయపడ్డాడు, లొంగాడు. అదే మాట నీతో అంటే, ప్రభువా ప్రార్థన చేసేది నేను, నాకే కావాలి అని అంటాం మనం. కానీ ఆయన అలాగలేదు. అలాగే ఈయన కూడా 7 మార్లు ఎప్పుడైతే ఆయనకు స్వస్థత కలిగిందో అంటున్నాడు, ఇశ్రాయేలు దేవుడి కంటే, చాలా గొప్ప విలువైన మాట, ఇశ్రాయేలు దేవుడి కంటే ఈ లోకంలో మరొక దేవుడు లేడు, ఒక అన్యుడు అన్నమాట. ఓ క్రైస్తవుడు, ఈరోజు నువ్వు నమ్ముతున్నావు, అనగలుగుతున్నావా అంటే ధన్యుడివే, అంటే ధన్యురాలివే. అందుకే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలం నువ్వు ఇంకా చీకట్లో ఉంటావు, ఎంతకాలం అహంకారంతో ఉంటావు, ఎంతకాలము ముసుగేసిన ముసుగులో ఉంటావు, ఎంతకాలము ద్వేషించిన వాడుగా ఉంటావు, ఎంతకాలము విడనాడివాడుగా ఉంటావు. జాగ్రత్త. దేవుడు నిన్ను హెచ్చించే కొద్ది తగ్గించుకో. తగ్గింపు లేదండి, తగ్గింపు లేదు. నేను చేసిన ప్రార్థన, నేను చెప్పిన మాటలు, అదిగో స్వస్థత కలిగా నీవు కాదు, నీ మాటలు కాదు, నీ ప్రార్థన కాదు. నువ్వెవరు ప్రార్థన చేయడానికి, నేనెవరు ప్రార్థన చేయడానికి, మీరెవరు ప్రార్థన చేయడానికి? అలా ఉండాలని దేవుడు నీకు చేసిన అద్భుత కార్యం అది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయం అంటే, తండ్రి నీవు నాకు ఏదైతే అప్పగించావో నేను చేశాను. ఇదిగో ప్రజలందరూ కూడా నీవు నాకు అప్పగించిన వారే, ఈ సంఘాలన్నీ నీవు నాకు అప్పగించిన వారే తప్ప నేనేం చేయలేదని అద్వితీయ కుమారుడైన క్రీస్తే ఒప్పుకున్నాడు. ఈరోజు క్రైస్తవులను ఒప్పుకోలేకపోతున్నాం, గర్విస్తున్నావేమో. జాగ్రత్త. చీకట్లో పడిపోతావు. ఎదుటి మనిషిని ద్వేషించడం కాదు, ఎదుటి మనిషిని మరొక మాటలతో హింసించడం కాదు, కానీ అవన్నీ నీకు దేవుడు కలుగు చేశాడు. నీ జీవితంలో చేశాడు అద్భుత కార్యాలు. అది నువ్వు మర్చిపోతున్నావు. నేనే గొప్ప, స్త్రీ పురుషులు ఇదే మాట, నేనే గొప్ప. నువ్వెందులో కూడా పనికిరావు. నీలో ఆవగిందంత ఏ క్రియ కూడా లేదు దేవునికి ఇవ్వకపోతే. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఈ యొక్క సిరియా దేశస్తుడైనటువంటి నయమాను గారు ఎప్పుడైతే దేవుణ్ణి మెప్పించాడో ఆకాశం అందున్న దేవుడు సంతోషించి అప్పుడు తిరిగి వచ్చి ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా నా తప్పును మన్నించు, నేను తప్పుగా మిమ్మల్ని అర్థం చేసుకున్నాను,
మీ దేవుడిని తప్పుగా నేను అంచనా వేశానని ఎప్పుడైతే కార్యం జరిగిందో అతనిలో ఉన్న అహంకారం చంపేసుకున్నాడు, మూర్ఖత్వాన్ని చంపేసుకున్నాడు, అవివేకాన్ని తీసేసుకున్నాడు. పరిపూర్ణమైన విశ్వాసంతో వచ్చి ఎలీషా పాదాల దగ్గర పడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఎలీషా కూడా ఆయన ఇచ్చే కానుకలు తీసుకోలేదండి. ప్రార్థించాడు, దీవించాడు, పంపించాడు. ప్రియ సంఘం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే ఒక అన్యుడికున్న విశ్వాసము, ఓ క్రైస్తవుడా ఈరోజు నీకుందా? ఉంటే ధన్యుడివే. విశ్వాసం ఉందంటే ఉందంటాం. కానీ ఉందో లేదో పైనున్న పరమాత్ముడు, ఆ పరిశుద్ధుడైన దేవుడికి తప్ప, పరమ తండ్రి తప్ప, నీ హృదయానికి తప్ప ఎదటి వారికి కనిపించదు, వినిపించదు. కావున ప్రియ సహోదరులారా, దేవుడు మన జీవితంలో చేసిన అద్భుత కార్యాలను లెక్కించడానికి మనం సరిపోం. ప్రతిరోజు నీకు అద్భుత కార్యం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? నిన్ను నిద్ర మంచం నుంచి లేపడమే ఒక అద్భుతమైన కార్యం. దీన్ని మించిన అద్భుత కార్యం మరొకటి లేదు. నిద్ర మంచం నుంచి లేపి ఆ రోజంతా నీకు ఆయుష్కాలము ఆరోగ్యం ఇస్తున్నాడే, అదే అద్భుత కార్యం అండి. దీన్ని మించిన అద్భుత కార్యాలు లేవు. కావున గమనించుకోండి ప్రియ సంగమా, గమనించుకోండి. ఒక అన్యుడికున్న విశ్వాసం ఈరోజు క్రైస్తవులు నశించిపోతుంది కనుకనే కార్యాలు చూడలేకపోతున్నారు. ప్రార్థించుకుందాం. దయ కలిగిన దేవా నీ వందనములు. ఈ సమయంలో తండ్రి నీ వాక్ ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రములు తండ్రి. నన్ను నీ సాధనగా వాడుకున్నందుకు నీకు స్తోత్రం. నాయన ఈ వాక్యం ఎంతమంది విన్నారు, లేక ఎంతమంది వినలేదు నాకు తెలియదు. కానీ అయ్యా తండ్రి నా ప్రభ, నీ మాటలు విన్న నీ బిడ్డలు తండ్రి విశ్వాసం అనేది తండ్రి దట్టిని కట్టుకొని నమ్మకం అనే తండ్రి చేసే నా ప్రభ, ఆ యొక్క ఆశీర్వాదంలో వారి నుండి లాగును కృప చూపించమని ఆనాడు తండ్రి అన్ని జనాంగం చేసిన అద్భుత కార్యాలు తండ్రి ఈరోజు మాకుండా చేస్తున్నాం. గ్రహించుకోలేని అజ్ఞానంగా ఉన్నామేమో క్షమించి అయ్యా నీ నామాన్ని కనపరచులాగును కృప చూపించమని అయ్యా వాక్యం బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించమని సర్వాధికారి క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క ప్రేమయు, తన కుమారుడని క్రీస్తు యొక్క కృపయు, ఆధారకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము విన్న వాక్యానికి, రాబోతున్న దినానికి, వింటున్న కుటుంబాలకు, కలగబోయే ఆశ్చర్య కార్యాలకు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నందుకు మరొకసారి ప్రభునామములో వందనాలు. దేవుని మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ లార్డ్.